సమస్యను సీరియస్గా తీసుకుంది కాంగ్రెస్ నాయకత్వం. సమస్యను నాంచకుండా ఏదో ఒకటి తేల్చాలని భావిస్తుంది. వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత కొండా మురళి వివాదంపై విచారణ చేపట్టిన కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ దీనిపై పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఇవాళ జరిగే సమావేశంలో దీనిపై రిపోర్ట్ను ఫైనల్ చేయనుంది. ఇప్పటికే కొండా మురళితో పాటుగా వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతల వాదనలు విన్న కాంగ్రెస్ క్రమశిక్షణ ఈ వ్యవహారంలో ఏ రకమైన నివేదిక ఇవ్వనుందనే దానిపై పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని, ఈ అంశంలో చాలా సీరియస్గా ఉండాలని ఏసీ చీఫ్ ఖర్గే ఇటీవల గాంధీ భవన్లో జరిగిన సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. ఇక మరోవైపు కొండా మురళి తీరును తాము భరించలేని పరిస్థితుల్లో లేమని, ఈ విషయంలో ఏదో ఒకటి తేల్చాలని వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు టీపీసీసీకి స్పష్టం చేశారు. జిల్లాలోని ఇతర నేతలంతా ఈ విషయంలో ఒక్కతాటిపైకి రావడంతో కొండా మురళి వ్యవహారంలో కాంగ్రెస్ నాయకత్వం ఏం చేయబోతుంది, అంతకంటే ముందు క్రమశిక్షణ కమిటీ ఈ వివాదంపై ఎలాంటి నివేదిక ఇవ్వనుందనే దానిపై జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు గాంధీభవన్ నుంచి లైవ్. హరీష్, చెప్పండి, అసలు కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ కమిటీ చర్యలు ఏ రకంగా తీసుకోబోతుంది? ముఖ్యంగా ప్రధానంగా కొండా మురళి, అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైతే నోటి జారుడు కార్యక్రమాలు ఉంటారో వాళ్ళందరి మీద ఏ రకంగా క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోబోతుంది? రైట్ లక్ష్మీనాథ్, గాంధీ భవన్లో క్రమశిక్షణ కమిటీ సమావేశం కొనసాగుతూ ఉన్నది. ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. ముఖ్యంగా కొండా మురళి, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి వర్సెస్ వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వివాదం కావచ్చు, ఆయన ఎమ్మెల్యేల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా వరంగల్ జిల్లాకి సంబంధించిన ఎమ్మెల్యేలు క్రమశిక్షణ కమిటీకి అలాగే పీసీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇక వివాదం కాస్త ముదురుతూ వస్తుంది. మొన్న ఇదే అంశం పైన కూడా కొండా మురళికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. దాంట్లో ప్రత్యేకంగా ఆయన వివరణతో కూడిన 16 పేజీలకు సంబంధించి కూడా వివరణతో కూడిన అంశాలన్నిటిని కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశాలు కావచ్చు, జిల్లాలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే ఇతర కార్యకర్తలను ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నారు, కార్యకర్తలకు సంబంధించి కావచ్చు, ఒక నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారని కూడా ప్రధానంగా ఆయన 16 పేజీల ఏదైతే వివరణతో కూడిన నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేకి సంబంధించి కూడా రేవూరి ప్రకాష్ రెడ్డి, అలాగే స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్కి సంబంధించి ఆయన పలు ఆరోపణలు చేస్తూ వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యంగా ఈ వివరణకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా వీటిని వ్యతిరేకించిన నేపథ్యం ఉంది. ఎక్కడైతే కొండా మురళికి సంబంధించి కూడా గాంధీ భవన్లో వివరించిన తర్వాత ఎమ్మెల్యేలంతా కూడా ఏకతాటిపైకి వచ్చారు. వరంగల్ జిల్లాలో నాయని రాజేందర్ రెడ్డి ఏదైతే క్యాంపు కార్యాలయానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటుగా అక్కడ డీసీసీ అధ్యక్షులకు సంబంధించి కూడా ఏదైతే సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొండా మురళికి సంబంధించి కూడా తమ నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, పార్టీకి సంబంధించి పార్టీలోనే కొనసాగుతూ ఎమ్మెల్యేల పైన కూడా అనుచితంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు, బహిరంగంగా సంబంధించి కూడా దూషణలకు పాల్పడుతూ ఉన్నారు. ఇప్పుడు సంబంధించి కూడా తమను అసత్య ఆరోపణలతో కూడిన ఏదైతే నివేదికను క్రమశిక్షణ కమిటీకి ఇచ్చారు, వీటన్నిటి సంబంధించి వాళ్ళు ఏదైతే పీసీసీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంతోపాటుగా క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా దృష్టికి తీసుకొచ్చారు. అయితే వివాదం కాస్త ఏదైతే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కి సంబంధించి కూడా ఆరా తీశారు. మొన్న కొండా మురళి దంపతులకు సంబంధించి కూడా మీనాక్షి నటరాజన్ కలవడం జరిగింది. మరోవైపు దీనిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా ఉన్న నేపథ్యం ఉన్నది. ఇప్పటికే కొండా దంపతులకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా వ్యక్తిగత దూషణలు కావచ్చు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడొద్దు అన్నట్టుగా కూడా ఏదైతే హెచ్చరించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. అంటే మొత్తంగా మొన్న పిఏసీ సమావేశంలో సంబంధించి కూడా ఈ అంశాలపైన ఒకవైపు వరంగల్ కావచ్చు, అలాగే మెదక్ పటాన్ చెరువుకు సంబంధించిన ఏదైతే వివాదం కావచ్చు, ఖైరతాబాద్కి సంబంధించిన వివాదం కావచ్చు, ఇక మొన్న అనిరుద్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా పార్టీలో తీవ్రమైన దుమారం రేగింది. దీనిపైన పీసీసీ చీఫ్ కూడా స్పందించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకుంటే హరీష్, ఏదైతే కాంగ్రెస్ పార్టీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఉంటుంది, ఈ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ వలన ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోవచ్చా? దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు చీఫ్ ఖర్గే అనుకోవచ్చా?
ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజాస్వామ్య అయితే అత్యంత ప్రజాస్వామ్య గల పార్టీకి సంబంధించి కావచ్చు, పార్టీలో అందరూ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి ఎవరు సంబంధించిన భావాలు వాళ్ళు వ్యక్తపరిచేందుకు ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఇక దీనికి సంబంధించి అంటే అట్లాంటి ఏదైతే ఈ ఫ్రీడమ్ వల్లనే కూడా కొంతమంది నోరు జారుతూ ఉన్నారు, సొంత ఎమ్మెల్యేల పైన కూడా దూషణలు చేస్తూ ఉన్నారు. ఒకవైపు మొన్న ఏదైతే అనిరుద్ధ్ రెడ్డికి సంబంధించాడు తెలంగాణలో కోవర్టులు ఉన్నారు, చంద్రబాబు కోవర్టులు తెలంగాణలో ఉన్నారు. దాంతోపాటుగా బనకచెర్ల ప్రాజెక్టు పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన కూడా పలు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన కూడా సీరియస్గా తీసుకుంది. ఈ అంశం పైన కూడా పిసిసి స్పందించడం జరిగింది. ఏదైతే ఇట్లాంటి వ్యాఖ్యలకు పాల్పడొద్దు, పూర్తి స్థాయిలో దీనిపైన నివేదికను సిద్ధం చేయాలని కూడా క్రమశిక్షణ కమిటీకి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. ప్రధానంగా ఇట్లాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా వివాదాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పడేలా చర్యలు తీసుకోవాలి. మొన్న ఖర్గే కూడా హెచ్చరించారు, పార్టీలో ఇట్లాంటి వ్యాఖ్యలు చేయొద్దు, వ్యక్తిగతంగా ఏవైనా ఉంటే వివాదాలు ఉంటే ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావాలి, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ దృష్టికి తీసుకురావాలి. కానీ ఏదైతే బహిరంగంగా దూషణలు కావచ్చు, మీడియా ముఖంగా కూడా ఇట్లాంటి ఏదైతే దూషణలు చేయొద్దు, అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చు, పార్టీ లైన్కి కట్టుబడి ఉండాలి. ఎవరైతే పార్టీ లైన్ క్రాస్ చేస్తారో వాటిపైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఖర్గే సూచన చేసిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి వరంగల్ జిల్లాకి సంబంధించి ఇప్పుడు సమావేశం కొనసాగుతున్నది. సమావేశంలో ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా కొండా మురళి ఎవరి నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, గతంలో ఇదే కొండా మురళికి సంబంధించి కూడా ఎవరెవరిని దూషణలు చేయడం జరిగింది, అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది, ఆయన ఇచ్చిన 16 పేజీల నివేదిక ఉందో, మొన్న వివరణ ఉందో, ఆ వివరణకు అనుగుణంగా ఎమ్మెల్యేలు క్రమశిక్షణ భేటీలో సమాధానం చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి కూడా కీలకంగా సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకి సంబంధించిన వివాదం కాస్త పులి స్టాప్ పడేందుకు చర్యలు తీసుకోవాలంటగా కూడా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా పూర్తిగా నివేదికను సిద్ధం చేస్తున్నారు. లిఖితపూర్వకంగా ఎమ్మెల్యేలంతా కూడా చైర్మన్ మల్లు రవికి ఆ వివాదానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా వివరణ ఇస్తూ ఉన్నారు. ఇక దీని తర్వాత ఈ నివేదికను అధిష్టానానికి క్రమశిక్షణ కమిటీ ఇవ్వబోతా ఉన్నది. అధిష్టానానికి సంబంధించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది. అయితే హరీష్, ప్రధానంగా ఎటువంటి వివరణ ఇచ్చే అవకాశం ఉంది కొండా మురళి? రైట్, కొండా మురళికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఇప్పటికే కొండా మురళి ఏదైతే అన్ని నియోజకవర్గాల్లో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నారు, ఇక తమకు ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నారు. ప్రత్యక్షంగా అయితే సభా వేదిక కూడా దూషణలు చేస్తూ ఉన్నారు, లేనిపోని ఆరోపణలు. ఏదైతే కాంట్రాక్టుల పేరుతో ఎమ్మెల్యేలు ఏదైతే దోపిడీ చేస్తూ ఉన్నారు, ఇక వీటిపైన దృష్టి పెట్టాలని కూడా మొన్న నియోజకవర్గంకి సంబంధించి కూడా ఆ ఎమ్మెల్యేల పైన ఆరోపణలు చేస్తూ ఒక నివేదికను ఇచ్చారు. అదే అంశాలపైన కూడా ఎమ్మెల్యేలు వివరణ ఇస్తున్నారు. దీంతో పాటుగా ఏదైతే కొండా దంపతులకు సంబంధించిన కొండా సురేఖకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నియోజకవర్గంలో ఇలాంటి స్థితిగతులు ఉన్నాయి. కొండా మురళికి సంబంధించి కూడా ఎవరెవరు నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాడు, పూర్తి స్థాయిలో అన్ని వివరాలకు సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం సిఆర్కి సంబంధించి కూడా పలు ఆరోపణలు చేశారు. వాళ్ళను ఏదైతే హెచ్చరించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ అంశాలపైన కూడా ఇరువురు రేవూరి ప్రకాష్ రెడ్డి కడియం సిఆర్కి సంబంధించి కూడా చైర్మన్ మల్లు రవికి వివరణ ఇస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి దీని తర్వాత ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది క్రమశిక్షణ కమిటీ? నోటీసులు ఇష్యూ చేస్తుందా, షోకాజ్ నోటీసులు ఇష్యూ చేస్తుందా, లేదంటే ఈ వివాదానికి సంబంధించి కూడా అధిష్టానానికి ఆ నివేదికను సిద్ధం చేసి ఇరువురు వాదనలు విన్నారు. ఒకవైపు కొండా దంపతులకు సంబంధించిన కొండా మురళి వాదన విన్నారు, ఈరోజు ఎమ్మెల్యేల వాదనలు విన్నారు, వాళ్ళు వివరణ వింటున్నారు. కాబట్టి ఈ పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి ఇస్తుందా, లేదంటే నేరుగా షోకాస్ నోటీసులు ఎవరు తప్పున్నదో దాంట్లో వాళ్ళకి సంబంధించి కూడా షోకాస్ నోటీసులు ఇష్యూ చేస్తున్న దానిపైన కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. లక్ష్మణ్, అయితే హరీష్, ప్రధానంగా వీళ్ళందరూ కూడా ఆరోపించే ఆరోపణ ఏంటి మురళి పైన? రైట్, కొండా మురళికి సంబంధించి అంటే ఆయన సంబంధించిన నియోజకవర్గం పరకాలకు సంబంధించిన నియోజకవర్గం కావచ్చు, మరోవైపు స్టేషన్ గణపూర్ కడియం సిఆర్కి సంబంధించిన నియోజకవర్గం కావచ్చు, అలాగే వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజుకు సంబంధించిన నియోజకవర్గం కావచ్చు, అన్ని నియోజకవర్గంలో ఇన్వాల్వ్మెంట్ అవుతూ ఉన్నాడు. అన్ని నియోజకవర్గంకి సంబంధించి కూడా నేతలను తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నాడు. టెండర్లు కావచ్చు, ఇతర అంశాలన్నిటికి సంబంధించి కావచ్చు. అక్కడ వరంగల్ జిల్లా నియోజకవర్గంలో ఉన్న కమిటీలను ఏదైతే కమిటీలు ఉంటాయో కమిటీలలో కూడా తన అనుచరులకే ప్రాధాన్యత ఇవ్వాలి, తన అనుచరులకే పదవులు ఇవ్వాలని కూడా ఏదైతే ఇబ్బందుల పాలు గురి చేస్తూ ఉన్నట్టుగా కూడా వాళ్ళు ఆరోపణలు చేస్తారు. ప్రత్యేకంగా మొన్న ఏదైతే రాహుల్ గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా కూడా రేవూరి
ప్రకాష్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు, ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంతోపాటుగా కడియం శ్రీహరి అంటే వ్యక్తిగతంగా బాడీ షేమింగ్ చేస్తూ ఉన్నాడు, వ్యక్తులను ఆ బాడీకి షేమింగ్ చేస్తూ ఉన్నాడు, అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. బహిరంగంగా పార్టీలో కొనసాగుతూ పార్టీలో మాజీ ఎమ్మెల్సీగా హోదా ఉన్న పార్టీలో కొనసాగుతూ వస్తున్న కొండా మురళికి సంబంధించి కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కూడా ప్రజలకు నెగిటివ్గా వెళ్తుంది. కాంగ్రెస్లో సంబంధించి కూడా ఈ వచ్చే ఎన్నికలు రాబోతూ ఉన్నాయి కాబట్టి ఇక ఇంపాక్ట్ అంతా కూడా ఈ వివాదం పైన పడుతుంది. వివాదం కాస్త కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటిపైన కూడా త్వరగా సత్వరమే చర్యలు తీసుకోవాలి. ఆయన చేసిన వ్యాఖ్యలపైన కావచ్చు, ఇన్వాల్వ్మెంట్ నియోజకవర్గంలో సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ కావచ్చు, అనుచరులకు సంబంధించిన పదవులు కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి కూడా అన్ని వివరణ ఇస్తున్నారు. వీటన్నిటిపైన కూడా అన్ని అంశాలను పరిగణలో తీసుకొని చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు వివరణ ఇస్తారు. మొన్న ఇదే అంశం పైన కొండా మురళికి సంబంధించి కూడా ఈ ఎమ్మెల్యేల పైన కూడా ఆరోపణ చేస్తూ వివరణ ఇచ్చారు. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని కూడా కొండా మురళికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీకి సూచన చేసింది. అంటే ఈ ఇరువురు వాదనలు విన్న తర్వాత, ఇరువురు వివరణ విన్న తర్వాత క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతుంది, నివేదికను ఈ ఇద్దరిచ్చిన వివరణకు సంబంధించిన నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి ఇస్తుందా, లేదా దీంట్లో ఎవరు తప్పున్నదో వాళ్ళకి సంబంధించి కూడా పార్టీ పరంగా కూడా క్రమశిక్షణాపరమైన చర్యలు తీసుకుంటుందన్నపైన కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ మరి గట్టిగా ఒక నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరు కూడా గీత దాటొద్దు, గీత దాటితే మాత్రం వారిపై వేటు తప్పదన్నట్టుగా సంకేతాలు అయితే కనబడుతున్నాయి. ప్రధానంగా కొండా మురళి పైన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో దీనిలో వాస్తవం ఎంత ఉంది అనే దానిపై చర్చించే అవకాశం కూడా మనకి గట్టిగా కనబడుతుంది, తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కొండా మురళి పైన అనే దానికి మనకి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. ఈరోజైతే ఆ భేటీ అయితే జరుగుతుంది. ఇక మరొక అంశం తీసుకుంటే గతంలో మనం మాట్లాడిన అంశం, ఇవాళ తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం జరగనుంది. గత మంత్రివర్గ నిర్ణయాలపై సమీక్షించడం ఈ భేటీ ప్రధాన ఎజెండాగా మనకి తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 18 మంత్రివర్గ సమావేశాలు జరిగాయి. ఈ భేటీలో 327 నిర్ణయాలు అయితే తీసుకున్నారు. వీటిలో ఎన్ని అమలు అయ్యాయి, ఎన్ని నిలిచిపోయాయి అనే దానిపై మెయిన్గా ఫోకస్ పెట్టనుంది కేబినెట్. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ, అన్నారం, సుందెళ్ల శాశ్వత పునరుద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం సమర్పించిన తుది నివేదికపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకి సమాచారం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీని కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కూడా ఈ చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో. ఇది వాటి స్పెషల్ డిబేట్, స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి. నమస్తే.